భువనగిరి పట్టణ ప్రజలకు ఈరోజు డయల్ యువర్ చైర్మన్ అని చెప్పి ఫోన్ కార్యక్రమము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పట్టణంలో ఉన్న అన్ని సమస్యలను ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వాటిని పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ చేశారు. వారి ఆదేశాల మేరకు డయల్ యువర్ చైర్మన్ అని చెప్పి ఈరోజు నిర్వహించడం. ఇందులో భువనగిరి పట్టణంలోని 35 వార్డుల నుండి 52 ఫోన్ కాల్స్ నా ఫోన్కు కమిషనర్ గారి ఫోన్కు 2 ఫోన్లకు కలిపి మేము 52 ఫోన్లు అటెండ్ అయినాం. దాదాపు ఒక 150-200 మంది ఫోన్లు అటెండ్ చేయలేకపోయినాం. మేము 52 ఫోన్లు మాత్రమే అటెండ్ చేసినాం. అందులో అందరూ కూడా శానిటేషన్ సమస్యలు, కుక్కలు కరుస్తున్నాయి, కోతులు కరుస్తున్నాయి, అట్లనే లైట్లు రావడం లేదు, మేజర్గా మంచినీళ్ళు కూడా కొంచెం టైమింగ్ చేంజ్ చేయాలని చెప్పి ప్రజలు వివిధ వార్డుల నుండి వారు విజ్ఞప్తి చేశారు. మేము ఈరోజు భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా నేను సోషల్ మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రతి మంగళవారం నాడు డయల్ యువర్ చైర్మన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే ఇందులో ఈరోజు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఫోన్స్ మాకు వచ్చినాయి. మాకు మా వార్డులో ఒక హాల్ కట్టండి, ఒక 200 మీటర్ల మోరీ కట్టండి, ఒక 100 మీటర్ల సీసీ రోడ్ వేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అవి ఇమ్మీడియట్గా మేము చేసే ప్రసక్తి లేదు, మా దగ్గర డబ్బులు లేవు. భువనగిరి మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ, మీరందరూ కట్టిన ట్యాక్స్ల ద్వారానే దీన్ని నిర్వహిస్తాం. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యల మీద మమ్మల్ని నిలదీయొద్దు. మోరీ తీయమంటే తీయలేదు, నీళ్లు రావడం లేదు, లైట్లు వేయడం లేదని చెప్పి మమ్మల్ని గల్లబట్టి అడిగే హక్కు ఈ ప్రజలకు ఉన్నది. మీ యొక్క కనీస సౌకర్యాలు మున్సిపాలిటీ ఏం చేస్తుంది? మోరీలు తీయిస్తుంది, రోజు నీళ్లు సప్లై చేయిస్తుంది, స్ట్రీట్ లైట్లు వేయిస్తుంది, ఇంకేమన్నా చిన్న సమస్యలు ప్రజలకు ఇబ్బంది ఉంటే వాటిని పరిష్కారం చేస్తుంది తప్ప లక్షలు కోట్లు పెట్టి పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవాలి. ఇవన్నీ పరిష్కారం కావాలంటే టైం పడుతుంది. ఈ పోయిన వారం ఫోన్ చేసిన ఈ వారం వరకు నువ్వు సీసీ రోడ్ వేయలేదు, నువ్వు మోరీ కట్టలేదు అనే క్వశ్చన్ మమ్మల్ని అడగొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మేము ప్రతి మంగళవారం నాడు 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమంలో నేను, మా కమిషనర్ గారు, అలాగే మా ఇంజనీర్సు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది, వాటర్ సప్లై వాళ్ళు, అందరూ మహిళా సంఘాల వాళ్ళు అందరం కలిసి డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తాం. 11 నుండి 12 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 12 అయిపోయిన తర్వాత ప్రజల యొక్క ఇప్పుడు కూడా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, సైలెంట్లో పెట్టా అంటే 12 వరకే ఈ డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మీ సమస్యలు ఏమైనా ఉంటే ఒక